హాయ్! ఈరోజు ఏమన్నా స్నాక్స్ లాగా చేసుకుందాము అని అనుకొని ఫ్రిడ్జ్ మొత్తం వెతికాను. ఫ్రిడ్జ్ మొత్తం వెతికితే మొన్న మార్కెట్‌లో తెచ్చిన మిరపకాయలు కనిపించినాయి. ఇంకా వాటితో మిర్చి బజ్జీ చేసుకోవాలని ప్రిపేర్ అయిపోయినా నేను. అందుకోసం తగినంత పిండి తీసుకొని దానిలో నేను అల్లం ఎల్లిగడ్డ కొంచెం తగినంత సాల్ట్ ఏసి పిండిని జారుడు విధంగా కలుపుకున్నాను. ఆ తర్వాత మిర్చి బజ్జీ కోసం తీసుకున్న మిరపకాయల్ని నీట్‌గా కడుక్కొని వాటిని మధ్యలో వీడియోలో చూపిస్తున్న విధంగా మధ్యలోకి కట్ చేసుకోవాలి. దానిలో ఉన్న ఇత్తనాలు తీసేయాలనుకుంటే అది మీ ఇష్టం. కానీ అలానే ఉంటే మనం మిర్చి బజ్జీ తినేటప్పుడు ఆ కారం తగులుతుంటే వచ్చే టేస్ట్ వేరే అని నేను వాటిని తీసేయలేదు. అన్ని మిరపకాయలని అలానే మధ్యలోకి కట్ చేసుకున్నాను. ఇంకా అవన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇంకా దీనికంటే ముందే నేను ఒకటి చెప్పడం మర్చిపోయాను. మనం పిండి కలుపుకున్న తర్వాత దాన్ని మినిమం 30 మినిట్స్ పక్కకి పెట్టుకోవాలి. అలా పక్కకి పెట్టుకుంటేనే మిర్చి బజ్జీ మనకు హోటల్ స్టైల్లో వస్తుంది. ఇంకా దాని తర్వాత నేను స్టవ్ పైన కడాయి పెట్టి దానిలో ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మిర్చి బజ్జీని ఒక సైడు పిండి అంటుకొని ఇంకొక సైడు పిండి అంటుకొని విధంగా నేను వేసుకున్నాను. గోల్డెన్ రంగులో వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. కానీ మంట మనం సిమ్లో మీడియం మధ్యలో పెట్టుకోవాలి. ఎక్కువ హెవీ పెట్టుకుంటే మనకు పైన భాగం మాడిపోతుంది, లోపల కాలదు, పిండి పిండి ఉంటుంది. ఇంకా గోల్డెన్ రంగులో వచ్చిన తర్వాత పక్కకు తీసుకొని వాటిని మధ్యలో కట్ చేసి నాకు మధ్యలో ఆనియన్స్ పెట్టుకొని తినడం అంటే ఇష్టం. అలాగే నేను ఆనియన్స్ పెట్టి లైట్గా నిమ్మరసం వేసి వాటిని తింటూ ఉంటే మధ్యలో ఆ కారానికి ఆ పులుపుకి టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది. ఇంకా నాకైతే అలానే ఇష్టం. నచ్చితే మీరు కూడా ఇలానే ట్రై చేయండి.